Hello my dear students, welcome you all. So నిన్న అనగా 2nd April 2025న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ని కి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ అంటే ఏంది, దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో యాక్చువల్గా బయోఫ్యూయల్స్, ఓకే, సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ రిలేటెడ్ విత్ ద బయోఫ్యూయల్స్. Biofuels are 4 important generations of biofuels are there. Number 1, first generation biofuel అంటే ఆహార పదార్థాల నుంచి తయారు చేసేటువంటి ఇంధనాలని ఫస్ట్ జనరేషన్ లేదా మొదటి తరపు జీవ ఇంధనాలు అంటారు. ఓకే, సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఆహారేతర పదార్థాల నుంచి తయారు చేసేటువంటి జీవ ఇంధనాలని సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటారు. అండ్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్గే మరియు శైవలాలు వంటి వాటిని ఉపయోగించి చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్. Whereas in the case of second generation biofuels, particularly by using genetically modify చేసి వాటిని తయారు చేస్తే those are called as fourth generation biofuels అంట. సో ఈ జీవ ఇంధనాలకు సంబంధించినటువంటి కాంపోనెంట్స్లో ఓకే 4 రకాలైనటువంటి బయోఫ్యూయల్స్ ఉంటాయి. ఆహార పదార్థాల నుంచి తయారు చేస్తే ఫస్ట్ జనరేషన్ లేదా మొదటి తరము, ఆహారేతర పదార్థాల నుంచి తయారు చేస్తే సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అని. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ థర్డ్ ఇంపార్టెంట్ బయోఫ్యూయల్స్ అంటే ఈ శైవలాల నుంచి తయారు చేసేటువంటి జీవ ఇంధనాలని థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అని. అండ్ వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా తయారు చేస్తే ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటారు. సో ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నటువంటి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ అనేది భారతదేశం యొక్క ఈ జీవ ఇంధనాల ఉత్పత్తిని సాధించడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా చెప్పచ్చు. సో ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఈచ్ అండ్ ఎవ్రీ డైనామిక్ కాంపోనెంట్ విత్ రిఫరెన్స్ టు ద కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ అంటే ఏంది, అసలు బయోగ్యాస్ అంటే ఏంది, ఎక్కడి నుంచి దీన్ని ఎలా తయారు చేస్తారనేది డిస్కస్ చేసుకుందాం. సో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ మీద మీకు క్వశ్చన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఎలా తీసుకుంటారు, నేపియర్ గ్యాస్ నుంచి తీసుకుంటారు. ఓకే, సో నేపియర్ గ్రాస్ అనే ఒక గడ్డి జాతి మొక్క అంటే పోయేసి కుటుంబానికి చెందినటువంటి ఈ నేపియర్ గ్రాస్ ఆల్సో నోన్ యాజ్ ఎలిఫెంట్ గ్రాస్ అంటారు అనమాట. సో ఎలిఫెంట్ గ్రాస్ అని అంటారు, లేదా ఉగాండా గ్రాస్ అంటారు, ఆర్ పెర్నిసేటమ్ పర్పురియం అనేది ఇట్స్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ నేపియర్ గ్రాస్. నేపియర్ గ్రాస్ యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే పెర్నిసేటమ్ పర్ప్యూరియం ఈజ్ ఎ ట్రాపికల్ గ్రాస్ నేటివ్ టు ఆఫ్రికా. ఆఫ్రికాలో స్థానికంగా పండేటువంటి ఈ నేపియర్ గ్రాస్ని దాన్ని కంప్రెస్ చేసి దాని నుంచి జీవ ఇంధనాలను ఉత్పత్తి చేసే ఉద్దేశంతో ఓకే బయోఫ్యూయల్ని కంప్రెస్డ్ బయోగ్యాస్ను ఉత్పత్తి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని కనిగిరి సమీపంలో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను రిలయన్స్ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నది. It is a popular as feed crop for livestock and is also useful for attracting pest insects away from the important food crops such as maize. జనరల్గా దీన్ని మెయిజ్ లేదా మొక్కజొన్న వంటి పంటల్లో ఈ నేపియర్ గ్రాస్ని కీటకాల నుంచి సంరక్షించడానికి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం మొక్కజొన్నలో ఈ నేపియర్ గ్రాస్ కనుక మనం అప్లై చేసినట్టయితే ఈ నేపియర్ గ్రాస్ యొక్క కాంపోనెంట్ నేపియర్ గ్రాస్ కీటకాలను ఆకర్షించి కీటకాల యొక్క ప్రభావం మొక్కజొన్న పంట మీద లేకుండా చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు దిస్ నేపియర్ గ్రాస్. సో యాక్చువల్గా నేపియర్ గ్రాస్ పండించడం అనేది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే రైతులు ఈ నేపియర్ గ్రాస్ని పండిస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ సమీపంలో మొక్కజొన్న వేరే పంటలు పండించే వాళ్ళకు కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అబోవ్ ఆల్ ఇట్ ఈస్ ఎ C4 ప్లాంట్ అనమాట. C4 ప్లాంట్స్ ఏం చేస్తాయంటే నీటిని మరియు వాతావరణంలోని తేమని చాలా తక్కువ మోతాదులో తీసుకుని పర్యావరణ అనుకూలమైనటువంటి మొక్కలుగా వీ కెన్ సే C4 ప్లాంట్స్ అని చెప్పొచ్చు. నేపియర్ గ్రాస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పెరినియల్ ట్రాపికల్ ఫోరేజ్ క్రాప్ బిలాంగింగ్ టు ఏ ఫ్యామిలీ పోయేసి. సో సంవత్సరం అంతా పండేటువంటి పంట అనమాట. సో వాటర్ అందించగలిగితే త్రూ అవుట్ ద ఇయర్ ఈ నేపియర్ గ్రాస్ పండుతుంది. ఇది ఏ కుటుంబానికి చెందింది, మీ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఇది ఏ కుటుంబానికి చెందింది, పోయేసి కుటుంబానికి చెందింది. నెంబర్ 2, పోయేసి కుటుంబానికి చెందినటువంటి నేపియర్ గ్రాస్ ఈ నేపియర్ గ్రాస్ ప్రధానంగా ఏ కాంపోనెంట్స్ని దీని యొక్క శాస్త్రీయ నామం అడుగుతాడు. దీన్ని ఎలిఫెంట్ గ్రాస్ లేదా ఉగాండా గ్రాస్ అని కూడా పిలుస్తారు అనమాట. ఓకే, సో యాక్చువల్గా దీన్ని పండించిన రైతులకి సంవత్సరానికి 31,000 రూపాయలు సొంత భూములు అయితే, వేరాజ్ ఇన్ ద కేసు ప్రభుత్వ భూములను పండించుకున్న రైతులకైతే సంవత్సరానికి 15,000 రూపాయలని కౌలుగా రిలయన్స్ ఇండస్ట్రీ చెల్లించనుంది. సో ఆ మొక్కల నుంచి తీసుకొని వాటి నుంచి ఈ బయోగ్యాస్ని ఉత్పత్తి చేయడానికి సంబంధించినటువంటి ప్లాంట్ని
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని కనిగిరి సమీప ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సో తెలంగాణలో బయోఫ్యూయల్ ప్లాంట్స్కి చాలా రకాలైనటువంటి అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ వెరాజ్ ఇన్ ద కేసు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఈ ప్లాంట్ని ఏర్పాటు చేశారంటే, తెలంగాణలో ఈ సమస్యలు లేదా దానికి సంబంధించినటువంటి బయోగ్యాస్ ప్లాంట్స్లో అక్కడ ఆహార పంటల నుంచి తయారు చేస్తున్నటువంటి మొదటి తరపు బయోఫ్యూయల్స్. వెరాజ్ ఇన్ ద కేసు ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నటువంటి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఈ సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ ప్లాంట్, అంటే ఆహారేతర పంటల నుంచి తయారు చేసేది. సెకండ్ అనదర్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ రైతులకి వాళ్ళు బీడు భూముల్లో సాగు చేయడం ద్వారా లేదా అననుకూలమైనటువంటి భూముల్లో సాగు చేయడం ద్వారా వాళ్ళకి అవసరమైనటువంటి కౌలు కూడా అందించడం జరుగుతుంది. అంటే రైతులకు అదనపు ఆదాయం పొందుతుంది దీంట్లో. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నేటివ్ టు ఆఫ్రికా బట్ ఈస్ నౌ గ్రోన్ ఇన్ మెనీ ట్రాపికల్ కంట్రీస్. ఇట్ ఈస్ C4 ప్లాంట్ అండ్ కెన్ గ్రో వెల్ ఇన్ మార్జినల్ ల్యాండ్స్. సో ఎటువంటి అననుకూల వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది సక్రమంగా చాలా స్పష్టంగా పెరగగలదు. ద గ్రాస్ గ్రోస్ టాల్ అండ్ ఫార్మ్స్ లార్జ్ క్లమ్స్ లైక్ బ్యాంబూ. సో బాగా పెరిగి మన వెదురు మొక్క లేదా బ్యాంబూ మొక్క ఎలాగైతే పెరుగుతుందో అలా చిన్న చిన్న క్లమ్స్ లాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. నేపియర్ గ్రాస్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ పోయేసి కుటుంబానికి చెందిన మొక్క ఈ నేపియర్ గ్రాస్. దిస్ గ్రాస్ ఈస్ టాల్ అండ్ ఇట్స్ ఫార్మేషన్ విల్ బి రోస్టెడ్ అండ్ ద క్లమ్స్ విల్ లుక్ లైక్ ఎ బ్యాంబూ. సో దానికి సంబంధించినటువంటి క్లమ్స్ అవన్నీ చూస్తే ఇది వెదురు మొక్కలా కనబడుతుంది అనమాట. సో ఐ విల్ ట్రై టు షో యూ ఇమేజ్ ఆఫ్ దిస్ నేపియర్ గ్రాస్ so that you can understand నేపియర్ గ్రాస్ ఎలా ఉంటుందనేది. సో దిస్ ఈస్ మన చెరుకు లేదా జొన్న మొక్కలు ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే C4 ప్లాంటో ఇది మార్జినల్ లొకేషన్లో అంటే అననుకూలమైన క్లైమాటిక్ కండిషన్స్లో కూడా ఇది పెరగలుగుతుంది. సో ఎప్పుడైతే ఇది మార్జినల్ అననుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో పెరగలుగుతుందో దీని ద్వారా అనేక రకాలైనటువంటి అంటే వ్యవసాయానికి నిరుపయోగంగా ఉన్నటువంటి భూముల్లో సైతం దీన్ని పండించడం సాధ్యమవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ క్లమ్స్ విల్ లుక్ లైక్ బ్యాంబూ లాగా కనబడుతూ ఉంటుంది. అండ్ నేపియర్ గ్రాస్ విచ్ ఈస్ సైంటిఫికల్లీ కాల్డ్ యాజ్ Pennisetum purpureum is the one which has its origin in grasslands of Africa. ఆఫ్రికాలోని గడ్డి భూముల్లోంచి లభించినటువంటి ఈ నేపియర్ గ్రాస్ లేదా ఉగాండా గ్రాస్ లేదా ఎలిఫెంట్ గ్రాస్ గా పిలువబడేటువంటి ఈ గ్రాస్ ఓకే, సో ఆ గడ్డి జాతి మొక్కకు చెందినటువంటి మొక్కగా చెప్పవచ్చు. సో ఈ మొక్కని కనిగిరిలో ఆ ప్రాంతంలో రైతులను ప్రోత్సహించడం ద్వారా సో డబుల్ అడ్వాంటేజ్, రైతులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, రైతులకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. నేపియర్ గ్రాస్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ యాజ్ ఏ ఫాడర్ క్రాప్. It is used as feed to the cattle directly or it can also be made as a hay or even in silage. అంటే వాటికి ఆహారంగా కూడా అందిస్తారు. సో మనకి గొడిసెల పైన కప్పడానికి కావచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ ఏ గ్రాస్. ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ఫోరేజ్ ఫర్ ఎలిఫెంట్స్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ ఆల్సో టర్మ్డ్ యాజ్ ఎలిఫెంట్ గ్రాస్. సో దీన్ని ఎలిఫెంట్ గ్రాస్ అని కూడా పిలుస్తుంటారు అన్నమాట. So Napier plant plays a major role in the production of biomass. Okay, so అత్యధిక కర్బన స్థాపనకు దోహదం చేసేటువంటి ప్లాంట్. ఎప్పుడైతే ఇది C4 ప్లాంట్, సో ఇట్ కెన్ ఎన్హాన్స్ ద కార్బన్ అబ్జార్ప్షన్. సో ఇట్ కెన్ ఆల్సో బి హార్వెస్టెడ్ అప్ టు 6 times in a single year. That is the greatest advantage. ఎందుకు ఈ నేపియర్ గ్రాస్, సో మల్టిపుల్ పారామీటర్స్, మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట నేపియర్ గ్రాస్ వలన. సో మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద నేపియర్ గ్రాస్? why it has been chosen? Okay, advantages చూడండి. నెంబర్ 1, సో సంవత్సరానికి 6 సార్లు పండుతుంది. ఓకే, 6 times we can cut this one. నెంబర్ 2, ఇది C4 ప్లాంట్ కాబట్టి తక్కువ నీటిని వినియోగించుకొని చేస్తుంది. నెంబర్ 3, రైతుకు అదనపు ఆదాయాన్ని అందించడానికి దోహదం చేస్తుంది. నెంబర్ 4, ఇది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ శోషణకు దోహదం చేస్తుంది. ఎంత ఎక్కువ కార్బన్ స్టోరేజ్ ఉంటుందో దాని ద్వారా అంత ఎక్కువ మోతాదులో వీ కెన్ ఎస్టాబ్లిష్ ద కాంపోనెంట్ కాల్డ్ యాజ్ వాట్. సో దిస్ సెగ్మెంట్ అనమాట. సో దట్ ఈస్ దిస్ మేక్స్ ఇట్ ఎ వెరీ గుడ్ రా మెటీరియల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్. కనుక దీన్ని బయోఫ్యూయల్స్ యొక్క ఉత్పత్తికి చాలా ఎక్కువ మోతాదులో వినియోగిస్తారు అనమాట. The plantation of Napier grass is done in the marginal slopes and lands in order to improve the fertility of the soil and to decrease the erosion of the soil. అంటే వాలు ప్రాంతాల్లో, కొండవాలు ప్రాంతాల్లో దీన్ని పండించడం ద్వారా సో నేల క్రమక్షయాన్ని అరికట్టడానికి కూడా ఇది దోహదం చేస్తుంది. ఇట్ కెన్ ఆల్సో బి యూస్డ్ టు soil erosion, to prevent the soil erosion. Napier grass is the primary source for the production of paper in many regions across the country. సో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని పేపర్ పరిశ్రమలో పేపర్ తయారీ కోసం దీన్ని వినియోగిస్తూ ఉంటారు. స్పానింగ్ 470 acres,
Okay, this state-of-the-art CBG plant. Okay, so coming back to the Reliance compressor biogas plant is being established with an investment of 139 crore and a production capacity of 100 tons. This project is the first of Reliance 500 compressor biogas plants across the state. Okay, with a total investment of 65,000. రాష్ట్ర వ్యాప్తంగా 65,000 కోట్ల రూపాయలతోటి కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలన్న రిలయన్స్ లక్ష్యానికి అనుగుణంగా ఈ మొట్టమొదటి ప్లాంట్ ని 100 టన్స్ కెపాసిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని 100 టన్స్ కెపాసిటీని 139 crore రూపీస్ తోటి ఈ ప్రొడక్షన్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. సో విత్ prospective usage of around 5 lakh acres of barren land in Prakasham, Anantapur, Chittoor and Kadapa districts. Okay, where దీన్ని రిలయన్స్ ఇండస్ట్రీ ఏ జిల్లాలో ఏర్పాటు చేయనుందంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, అనంతపూర్, చిత్తూరు అండ్ కడప జిల్లాలో. The full operation of these plants is expected to yield 40 lakh tons of green compressed biogas and 1.1 million metric tons of organic fertilizer annually. సంవత్సరానికి 1.1 million metric tons of organic fertilizer అంటే దీని ద్వారా కంప్రెసర్ బయోగ్యాస్ ద్వారా ఇంధనం వస్తుంది, మరి ఎరువులు కూడా తయారవుతుంది. సో కంప్రెసర్ బయోగ్యాస్ ఏర్పడటం జరుగుతుంది. దాని ద్వారా మనకి అనేక రకాలైనటువంటి మల్టిపుల్ డైమెన్షన్స్ కూడా మనం చూడొచ్చు. ఎక్స్పెక్టెడ్ టు ఈల్డ్ 40 lakh tons of green CBG and 1.1 million metric tons of organic fertilizer annually. దిస్ వెంచర్, సో మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా మీకు ఏపీపీఎస్సీ ఆర్ యూపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీలో బయోఫ్యూయల్స్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆ నేపథ్యంలో ఈ కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్ కెన్ బి ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ either ఆబ్జెక్టివ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్. దిస్ వెంచర్ హోల్డ్స్ ద ప్రామిస్ ఆఫ్ creating 250,000 jobs, the local youth, supporting the state's clean energy goal and enhancing community development. సో ఆంధ్రప్రదేశ్ ఎలాగైతే నెట్ జీరో లక్ష్యాన్ని భారతదేశం యొక్క పంచామృతంలో భాగంగా, సో ఇండియా ఈస్ ప్లానింగ్ టు అచీవ్ ఇట్స్ నెట్ జీరో లక్ష్యం. నెట్ జీరో లక్ష్యాన్ని 2070 నాటికి సాధించాలనే భారతదేశం యొక్క లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ కూడా తన యొక్క నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్ అనేది ఇట్స్ ఎ వెరీ ఎఫెక్టివ్ ప్లాంట్. ఎందుకంటే శిలాజ ఇంధనాల మీద ఆధారపడటం తగ్గిపోతుంది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఎప్పుడైతే శిలాజ ఇంధనాల మీద ఆధారపడటం తగ్గుతుందో సో రూపాయి బలపడుతుంది. సో దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ విత్ రిఫరెన్స్ టు దిస్. సో డిపెండింగ్ ఆన్ ద ఫాసిల్ ఫ్యూయల్స్ ఎంతవరకు అయితే తగ్గుతుందో అప్పటి వరకు మనకి ఈ శిలాజ ఇంధనాల యొక్క వినియోగం తగ్గడం వల్ల రూపాయి బలోపేతం అవటం, సో ఎగుమతులు మరియు దిగుమతుల మధ్య వ్యత్యాసం కూడా గణనీయంగా తగ్గి, సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. చిన్న చిన్న మార్పులే దేశ భవిష్యత్తుకు ఎలా నిర్ణయిస్తాయని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. So that is the important concept with reference to the segment called as what? Compressor biogas plant project of Andhra Pradesh. Okay. So I hope you understand this concept. Thank you very much. We'll continue in the next session.